బోయపాటి సీను గారు ఒక హైపర్ అయితే, నందమూరి బాలకృష్ణ గారు ఒక హైపర్. ఇద్దరు హైపర్‌లే సెట్‌లో కనిపిస్తే, వాళ్ళిద్దరిని సెట్‌లో చూడడం ఎలా అనిపించింది సార్? వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌కి ఎలా అనిపించింది? హ్యాండిల్ చేయటం ఏముండదండి. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళకేమి ఇది ఫస్ట్ సినిమా కాదు. లేకపోతే బాలయ్య బాబు గురించి బోయపాటి గారికి తెలవందేం లేదు. అందులో ఫోర్త్ మూవీ. అవును. సో, ఆ ర్యాప్, ఆ వైబు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉంటుంది కదా! అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో, హీరో గారికి, బాలయ్య బాబుకి, డైరెక్టర్ గారి మీద ఉండే ఆ రెస్పెక్టు ఇది. సో, దాని మూలన కూడా అసలు అంటే మనం మేనేజ్ చేయటం అనేది ఏమి ఉండదు. మనం అక్కడ కావాల్సినవి మనం ఇస్తున్నామా లేదా అంతే. ఈ మేనేజ్మెంట్లు అట్లాంటివి ఏమి ఉండవు. అంటే మీరంటే ఎప్పటికీ కూడా ప్రొడ్యూసర్‌కి యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా డైరెక్టర్‌కి ఏం కావాలో ఇచ్చేస్తారు. ఫోర్టీన్ రీల్స్‌లో ఆ డైరెక్టర్స్‌కి అంత వాళ్ళ మాటకి, వాళ్ళ స్టార్ స్టేటస్‌కి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకేం కావాలో ఇవ్వడానికి మీరెప్పుడు రెడీగానే ఉంటారు. కానీ 'అఖండ 2' వరకు వస్తే మీకెదురైన ఛాలెంజెస్ ఏంటండి? ఎందుకంటే కుంభమేళా లాంటి ఏరియాలో షూట్ చేయాలి. అంత క్రౌడ్ మధ్య షూట్ చేయాలి. అసలు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌గా మీ ప్లానింగ్ ఏంటి? అంటే లిమిటెడ్ రిసోర్సెసే. అక్కడికేంటంటే మనం ఒక ఫుల్ టీమ్‌ని యేసుకొని మనం షూట్ అనేది చేయలేం. చేయలేము. ఒక గొరిల్లా కైండ్ ఆఫ్ షూటే చేయాలి. సో, అది డైరెక్టర్ గారికి తెలుసు. అది ఎలాగో. అది ఎందుకంటే ఆయనకి ఉన్న కథలో, ఉన్న ఈటిల్లో సో, అక్కడ చేయాలి, అక్కడ చేస్తేనే బావుంటుంది. ఆ లైవు, ఇది అంతా అనేది కాబట్టి సో, ఎట్లా ఉన్నా గానీ చేయాల్సిందే అనేది ఫిక్స్ అయిపోయి, ఎంత లిమిటెడ్ క్రూతో ఎళ్లి ఎందుకంటే అక్కడ మనం ట్రాక్ ఏసుకోలేం. ట్రాక్ అండ్ ట్రాలీలు ఉండవు. అవును. జిమ్మీలు ఉండవు. ఏది మన చేతుల్లో ఉండదు. ఓన్లీ మనకు కావాల్సిన చోట కెమెరాని పెట్టామా, ఇంకో కెమెరాని మనకు కావాల్సిన చోట పెట్టేసుకుంటాం. డ్రోన్ షాట్లు తీసుకుంటాం. ఏమన్నా క్లోజ్‌లు లేకపోతే ఇంకా ఆర్టిస్టులతో ఉండే ఈటిల్ని ఇక హడావుడిలో అంటే మనకు తెలుసు డిస్టర్బెన్స్ ఉంటుందని. బట్ కెమెరా ఇక్కడుంది అనేది అవతల వాళ్ళకి తెలవకుండా మనం షూట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అంతే. అదే ఛాలెంజ్. లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయి. అయన్నీ ఓవర్‌కమ్ అయ్యాము. బాగానే ముందల నుంచి ప్లాన్ చేశాం కాబట్టి. ఇక షూటింగ్ ఛాలెంజెస్ దానికంటే ఎక్కువ ఉంటాయి. మరి ఎప్పుడు నైట్ 2 స్టార్ట్ చేసి ఫస్ట్ డిప్ తీసుకున్నప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ డే 10:00 దాకా షూటింగ్ చేసి ఆ నీళ్ళల్లో ఉండి సో, ఆ షూటింగ్ ఛాలెంజెస్ ఇంకా డైరెక్టర్ గారికి ఆ టీము వాళ్ళకి ఎక్కువ ఫేస్ చేశారు. కోఆర్డినేషను. ఎందుకంటే మనం ఏముంది ఇక్కడుంటే అటు కాదురా ఇటు తీసురా అని చెప్పేసి అవును. అంటాం. ఇక్కడంటే ఇక్కడ ఏంటంటే మనకి వాకీ టాకీలు కూడా చాలా ఇబ్బందిగా ఉండే కైండ్ ఆఫ్ పరిస్థితి అక్కడ. ప్రతి నిమిషం ఇంపార్టెంటే కదా! ప్రతి ఇది. కానీ బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్‌ని పెట్టుకొని గొరిల్లా షూటింగ్ అనేది చాలా కష్టం కదా! అసలు మీరు అది ఊహించడమే చాలా కష్టం. దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు? ఎందుకంటే అంత క్రౌడ్‌లో ఆయనకి అలవాటే కదండి. అవును. వెళ్ళిపోతారేమో. అందులో అక్కడ డిస్టర్బెన్స్‌లు ఏం లేవు. సో, ఎవరి గోలలో వాళ్ళు ఉంటారు. ఆ ఈటిల్ని మనం తెలవకుండా షూట్ చేసుకుంటాం అంతే.